గైస్ రీసెంట్గా టాటా నుంచి టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది. ఈ లాంచ్ ఈవెంట్లో టాటా కంపెనీ ఈ కార్కి అయితే మస్తు హైప్ అయితే ఇచ్చింది. నిజంగానే న్యూ టాటా పంచ్లో ఆ కేపబిలిటీస్ ఉన్నాయా లేదా ఈ వీడియోలో అయితే చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఈ వీడియోలో టాటా పంచ్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి, ఈచ్ వేరియంట్ ప్రైస్ ఎంత, అది కూడా ఆన్ రోడ్ ప్రైస్, అన్ని ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాటా పంచ్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మనకి టోటల్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వన్ ఈస్ 1.2 లీటర్ రెబోట్రాన్ ఇంజన్, సెకండ్ వన్ ఈస్ 1.2 లీటర్ రెవెట్రాన్ ఐసిఎన్జి ఇంజన్, థర్డ్ వన్ ఈస్ 1.2 లీటర్ టర్బో చార్జర్డ్ ఇంజన్. సో మనకి ఫస్ట్ ఇంజన్ అండ్ సెకండ్ ఇంజన్ దాదాపు సేమ్ అన్నమాట. కాకపోతే మనకి దీంట్లో సిఎన్జి ఆప్షన్ అనేది వస్తుంది. సో 2 ఇంజన్స్ మనకి సేమ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే 87.8 PS మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మనం సిఎన్జి యూజ్ చేసినట్లయితే 73.4 PS మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ తో అయితే సేమ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ టార్క్ విషయానికి వస్తే పెట్రోల్ తో అయితే సేమ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే 115 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జిలో అయితే 103 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీరు మంచి పవర్ అండ్ మంచి టార్క్ కోసం చూసినట్లయితే 1.2 లీటర్ టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్ అయితే చూస్ చేసుకోండి. ఇందులో అయితే మనకి 120 PS మాక్సిమం పవర్ అయితే దొరుకుతుంది. 170 Nm టార్క్ అయితే దొరుకుతుంది. ఒకవేళ మీరు టాటా పంచ్ తీసుకుంటే ఈ 3 ఇంజన్స్ లో ఏ ఇంజన్ చూస్ చేసుకుంటారో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఈ టాటా పంచ్ లో ఉన్న కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో అయితే టోటల్ గా మనకి 6 కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వన్ ఈస్ బ్లూ, వైట్, రెడ్ వైట్, క్యారమెల్ విత్ వైట్, కార్గ్ క్లౌడ్స్ విత్ వైట్, గ్రే విత్ వైట్, వైట్ విత్ బ్లాక్ అన్నమాట. సో ఇవన్నీ మనకి డ్యువల్ టోన్ కలర్స్. నెక్స్ట్ ఈ కార్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మనకి టోటల్ గా 8 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అవే స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లసెస్, అడ్వెంచర్, అడ్వెంచరస్, అకంప్లిస్డ్ ప్లసెస్. సో ఇవైతే వేరియంట్స్ అన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఏ ఇంజన్స్ లో ఏమేమి ట్రాన్స్మిషన్స్ ఆఫర్ చేస్తున్నారో మీకు స్క్రీన్ పైన క్లియర్ గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఈ కార్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లెంత్ వచ్చేసి మనకి 3876 mm లెంత్ అయితే ఉంటుంది. 1742 mm విడ్త్ అయితే ఉంటుంది. 1615 mm హైట్ అయితే ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసి 2445 mm అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 193 mm అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి 366 లీటర్స్ అయితే ఉంటుంది. అదే మనం సిఎన్జి సిలిండర్ యాడ్ చేసినట్లయితే అది 210 లీటర్స్ కి కన్వర్ట్ అయితే అవుతుంది. ఈ కార్ ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, రేర్ లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కార్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే ప్రీవియస్ మోడల్ పంచ్ తో కంపేర్ చేస్తే న్యూ మోడల్ పంచ్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఫ్రంట్ ప్రొఫైల్ లో బానెట్ పైన కర్వ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. సెంటర్ లో మనకి బ్లాక్ కలర్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి టాటా లోగో ఇచ్చారు. ఇక్కడైతే మనకి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. హెడ్ ల్యాంప్స్ కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సెంటర్ లో మనకి 360 డిగ్రీస్ కెమెరా ఇచ్చారు. ఆ కెమెరా కూడా మనకి బ్లాక్ కలర్ బంపర్ లో అయితే ఇంటిగ్రేట్ చేశారు. గ్రిల్ వచ్చేసి టోటల్ గా మనకి డౌన్ లో అయితే ఇచ్చారు. గ్రిల్ చుట్టూ మనకి సిల్వర్ కలర్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. దాన్నే స్కిడ్ ప్లేట్ లో అయితే ఇంటిగ్రేట్ చేశారు. ఓవరాల్ గా ఫ్రంట్ ప్రొఫైల్ లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే సైడ్ ప్రొఫైల్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా అనిపించేది దీని అలవిల్స్ అనమాట. అలవిల్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. రేర్ లో అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది డ్యూయల్ టోన్ కలర్ కాబట్టి మనకి రూఫ్ కి అయితే వైట్ కలర్ అయితే ఇచ్చారు. ఈ డోర్స్ కి మనకి క్లాడింగ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఓవర్ చూసినట్లయితే ఈ కార్ లో మనకి ఆటో ఫోల్డ్ ఓవర్ అయితే ఇస్తున్నారు. బ్లాక్ కలర్ ఓవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవర్ పైన మనకి ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కెమెరా అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం డోర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి నార్మల్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇస్తున్నారు. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం లేదు. ఫ్రంట్ డోర్ కి అయితే హ్యాండిల్ ఈ విధంగా ఇచ్చారు. రేర్ డోర్ కి అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ కార్ లో డోర్స్ కూడా మనకి 90 డిగ్రీస్ అయితే ఓపెన్ అవుతాయి. సో దట్ మనం ఎక్కడానికి దిగడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనకి ఫిల్ ట్యాంక్ క్యాప్ అయితే ఇక్కడ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్ లో మనకి టెయిల్ ల్యాంప్ ని కూడా లైట్ గా ఇంటిగ్రేట్ చేశారు. సో దట్ మనకి ఇండికేటర్స్ ఇచ్చినప్పుడు మనకి సైడ్ ప్రొఫైల్ లో క్లియర్ గా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదైతే మనకి సైడ్ ప్రొఫైల్ లుక్ అన్నమాట. నెక్స్ట్ మనం రేర్ ప్రొఫైల్ లుక్ చూసినట్లయితే రేర్ ప్రొఫైల్ డిజైన్ కూడా చాలా బాగుంది. సెంటర్ లో మనకి పంచ్ బ్యాచింగ్ ఇచ్చారు. లాంగ్ టెయిల్ ల్యాంప్ అయితే ఇచ్చారు. రేర్ వాషర్ ఇచ్చారు. డీఫాగర్ ఇచ్చారు. ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ ఇచ్చారు. రిఫ్లెక్టర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. రేర్ లో మనకి స్కిడ్ ప్లేట్ ఇచ్చారు. సో ఓవరాల్ గా మనకి రేర్ ప్రొఫైల్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. కార్ ఎక్సలెంట్ డిజైన్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఇంటీరియర్ డిజైన్ చూద్దాం. ఇంటీరియర్ లో కార్ అయితే మీకు ఈ విధంగా అనిపిస్తుంది. సో మనం వెనకైతే వెళ్ళిపోదాం. సో ఈ కార్ రేర్ సీట్స్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటాయి. 2 ప్యాసింజర్స్ కి అయితే హెడ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. సెంటర్ లో కూర్చున్న వాళ్ళకి హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం లేదు. సో ఆర్మ్ రెస్ట్ చూడండి, మనకి ప్లేన్ ఆర్మ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. వాటిపైన ఎటువంటి కప్ హోల్డర్స్ అయితే ఇవ్వడం లేదు.
నెక్స్ట్ సెంటర్ లో కూడా మనకి స్మాల్ బంప్ అయితే వస్తుంది. సో సెంటర్ లో కూర్చున్న ప్యాసింజర్ కూడా కాల్ ఒకటి అటు ఇటు పెట్టుకొని కూర్చోవాల్సిందే. సో సీట్స్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తాయి. రేర్ డోర్ చూసినట్లయితే డోర్స్ కి అయితే ఇక్కడ డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ విండో కంట్రోల్ ఇచ్చారు. ఇక్కడ ఆమ్రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్ ఇస్తున్నారు. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తున్నారు. సెంటర్ లో వచ్చేసి మనకి ఏసీ వెంచ్ అయితే ఇస్తున్నారు. రేర్ ఏసీ వెంచ్. ఇంత చిన్న కార్ కి రేర్ ఏసీ వెంచ్ ఇవ్వడం చాలా మంచి విషయం. దాన్ని కూడా మనకి ఏసీ వెంచ్ అనే కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ పైన చూసినట్లయితే ఇక్కడ హ్యాండిల్ ఇస్తున్నారు. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ బ్యాడ్జింగ్ అయితే ఇస్తున్నారు. ఇవైతే ఇంటీరియర్ లో రేర్ సీట్స్ కు ఉన్నాయి ఫీచర్స్. ఫ్రంట్ లో డాష్ బోర్డ్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. స్టీరింగ్ చూడండి మనకి డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే ఇస్తున్నారు. రైట్ సైడ్ లో మనకి ఇంజన్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే ఆడియో కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కార్ లో మనకి 17.78 సెంటీమీటర్స్ హెచ్డి డిజిటల్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 26.03 హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. సో ఏసీ విన్స్ చూడండి. ఏసీ విన్స్ అయితే చాలా సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. డిజైన్ మీద అంత ఫోకస్ అయితే చేయలేదు. మనకి ఇక్కడ మనకి వైట్ కలర్ థీమ్ అయితే ఇస్తున్నారు. ఈ కార్ లో మనకి ఐఎంఎల్ లైటింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ పైన చూసినట్లయితే వాయిస్ అసిస్టెంట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ లైట్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఆటో డిమ్మింగ్ ఐఆర్ఎం అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి క్లైమేట్ కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. కొన్ని టచ్ అయితే ఇస్తున్నారు. కొన్ని అయితే మనకి బటన్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తున్నారు. ఇక్కడ 65 వాట్స్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇస్తున్నారు. 12 వాల్స్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి గేర్ నాబ్ ఇస్తున్నారు. హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు. బాటిల్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు. ఆర్మ్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. సో ఇవైతే మనకి కార్ ఫ్రంట్ లో ఇచ్చే ఫీచర్స్. ఈ కార్ లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. ఈ కార్ ఇంటీరియర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. సో ఈ కార్ లో వీళ్ళు ఏమేమి హైలైట్ చేస్తున్నారో చూద్దాం. ఈ కార్ లో వీళ్ళైతే మనకి హెడ్ ల్యాంప్స్ హైలైట్ చేస్తున్నారు. టెయిల్ ల్యాంప్ హైలైట్ చేస్తున్నారు. 3D ఫ్రంట్ గ్రిల్ అండ్ బుల్ గార్డ్ బంపర్ అయితే హైలైట్ చేస్తున్నారు. కాంట్రాస్ట్ రూఫ్ అండ్ రూఫ్ రైల్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. టెయిల్ గార్డ్ రేర్ స్కిడ్ ప్లేట్ అయితే హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ లో వీళ్ళు హైలైట్ చేసే విషయం ఏంటంటే సైడ్ ప్రొఫైల్ లో క్లాడింగ్ ఆన్ డోర్స్ అండ్ వీల్ ఆర్చెస్ అండ్ స్టిల్ అయితే హైలైట్ చేస్తున్నారు. ఈ కార్ కి అయితే మనకి డోర్స్ కి డోర్ క్లాడింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 90 degrees డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. ట్రైల్ కిస్ట్ 16 inch అలాయ్ వీల్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే డ్యూయల్ టోన్ సిగ్నేచర్ డాష్ బోర్డ్ అయితే ఇస్తున్నారు. స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్ 2 spoke ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బటన్ తో అయితే వస్తుంది. ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ సీట్స్ కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. స్పేషియస్ అండ్ రేర్ ఫ్లాట్ ఫ్లోర్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. కాకపోతే రేర్ లో కొద్దిగా పంప్ అయితే వస్తుంది సెంటర్ లో. ఈ కార్ లో మనకి అంబియన్ లైటింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్లైమా టచ్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవైతే వీరు బాగా హైలైట్ చేసే ఫీచర్స్. నెక్స్ట్ సేఫ్టీ పరంగా చూసినట్లయితే సో సేఫ్టీ పరంగా ఈ కార్ లో మనకి సేఫ్టీ డోమ్ బాడీ షెల్ అయితే యూజ్ చేస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ఆటో డిమ్మింగ్ ఐఆర్ఎం ఇస్తున్నారు. ఐటీఎంఎస్ అయితే ఇస్తున్నారు. టిపిఎంఎస్ ఫీచర్ అయితే ఇస్తున్నారు. ఈ ఫీచర్స్ తో మనం ఏ టైర్ లో ఎంత గాలిందో చూసుకోవచ్చు. ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ రేర్ సెన్సింగ్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్ అయితే ఇస్తున్నారు. ఈ కార్ లో మనకి 360 degrees కెమెరా ఇస్తున్నారు. బ్లైండ్ వ్యూ మానిటరింగ్ అయితే ఇస్తున్నారు. SOS కాలింగ్ ఈ కాల్ ఫంక్షన్ అయితే ఇస్తున్నారు. ఎమర్జెన్సీ టైంలో కాల్ చేస్తానికి ఇల్ డీసెంట్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. కమాండ్ మ్యాక్స్ టెక్స్ట్ గెట్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ విత్ క్రిస్టల్ క్లారిటీ. సో అల్ట్రా వ్యూ ట్విన్ హెచ్డి డిజిటల్ కాక్పిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అల్ట్రా వ్యూ 26.03 సెంటీమీటర్స్ హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది ఆల్రెడీ నేను కార్ ఇంటీరియర్ లో చెప్పాను. 17.78 సెంటీమీటర్స్ హెచ్డి డిజిటల్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జింగ్, 4 స్పీకర్స్ అండ్ 4 ఫీచర్స్. నెక్స్ట్ ఐఆర్ఏ కనెక్టివిటీ, ఫ్రంట్ 65 వాట్స్ రేర్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అయితే ఇస్తున్నారు. సెంట్రల్ లుక్స్ కన్సోల్ విత్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లైమా టచ్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, ఎక్స్ప్రెస్ కూల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ ఏసీ వెంట్స్ ఇస్తున్నారు. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ఇస్తున్నారు. ఇదైతే ఎలక్ట్రికల్ కాదనమాట. ఇందులో ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ డ్రైవర్ సీట్ ఇస్తుంటే చాలా బాగుండు. ఆటో ఫుడ్ ఓవర్యామ్స్ ఇస్తున్నారు. రేర్ వైపర్ అండ్ వాషర్ అయితే ఇస్తున్నారు. 366 లీటర్స్ స్పేసియస్ బూట్ అయితే ఇస్తున్నారు. కూల్డ్ గ్లోవ్ బాక్స్ అయితే ఇస్తున్నారు. గ్లోవ్ బాక్స్ గురించి మీకు చెప్పలేదు కదా, ఈ కార్ లో అయితే మనకి కూల్డ్ గ్లోవ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ లో మనకి సెంటర్ లో ఆర్మ్రెస్ట్ ఇస్తున్నారు. ఓవర్ 25 యూటిలిటీ స్పేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ ఇంజిన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ కార్ ఆటోమేటిక్ వేరియంట్ కి మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా ఇస్తున్నారు. క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారు. 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ISS ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఫీచర్ అయితే ఈ కార్ లో ఇస్తున్నారు. ఈ కార్ అనేది మనకి 193 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఎకో అండ్ సిటీ డ్రైవ్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. సో ఇవైతే ఈ కార్ లో ఇచ్చే మెయిన్ ఫీచర్స్ అనమాట. ఒకసారి ఈ కార్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. స్పెసిఫికేషన్స్, ఈ కార్ లో మనకి 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. అదే మనం సిఎన్జి చూసినట్లయితే 60 లీటర్స్
సిఎన్జి ట్యాంక్ అయితే ఇస్తున్నారు. సో మనం కలర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ వేరియంట్ లో ఎలాంటి కలర్స్ ఇస్తున్నారో మీకు ఈ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో టాటా పంచ్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఈ కార్ ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ కార్ ఈచ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ పైన వేస్తున్నా చూడండి. సో ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. త్వరలోనే ఈ కార్ సంబంధించిన ఫుల్ వాకర్ అండ్ రివ్యూ వీడియో కూడా మీకోసం తీసుకొస్తాను. సో ఆ వీడియోస్ అన్ని మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.